నెతన్యాహు పరిస్థితి ఏంటి? ఇరాన్ చెప్తున్నటువంటి లెక్క అయితే ఐఆర్జీసీ అధికారికంగా చేసిన ప్రకటన, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నెతన్యాహు ఉన్నటువంటి భవనాన్ని పేల్చేసాం, అందులో 5 కమాండర్లు కూడా ఉన్నారు, అట్లాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి చీఫ్ ఇంటిని పేల్చేసాం అని చెప్తోంది. అందులో కొంతమంది ఇజ్రాయేలీ అధికారులు చనిపోయారు. ఇజ్రాయెల్లో ప్రస్తుతం సెన్సార్షిప్ ఉంది, మీడియా సెన్సార్షిప్, కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో బయటికి తెలియదు. నెతన్యాహుకి ఏమైంది అనే విషయం తెలియట్లేదు. నెతన్యాహు అసలు ఆ భవనంలో ఉన్నారా లేదా? ఇదివరకు కూడా ఎవరైతే కొమైని అనేక సార్లు చనిపోయాడని ప్రచారం మొన్న జరిగినప్పుడు కూడా, అందుకని మనం వీడియో చేసేటప్పుడు కూడా ఆయన చనిపోయారా లేదా తెలియాల్సి ఉంది అన్నది మాట్లాడుకున్నాం. ఆ భవనంలో ఉన్నమాట వాస్తవం అన్నటువంటి ప్రచారం ఉంది, కానీ ఆయన టెహ్రాన్కి వెళ్ళిపోయారన్న ప్రచారం ఉంది. కాబట్టి ఏంటనేది తర్వాత ట్రంప్ కన్ఫర్మ్ చేశాక కానీ లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయాలి. నెతన్యాహుకి ఏదైనా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ చెప్తుంది, చెప్పకుండా దాచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయాలి. అదే విషయాన్ని ఇరాన్ కూడా అడుగుతోంది, నెతన్యాహు ఎలా ఉన్నాడు అన్నటువంటిది. నెతన్యాహు బతికున్నాడా లేదా అని ఇజ్రాయెల్ని ఇరాన్ అడుగుతోంది. మరి ఏం చెప్తారు? ఎందుకంటే షిప్ని కొట్టేశాం, యుఎస్ఎస్ అబ్రహాందే అని చెప్పారు, అదేం లేదని ఇప్పుడు అమెరికా క్లారిటీ ఇచ్చింది, ఒక్క మిస్సైల్ కూడా దాని దరిదాపుల్లో కూడా రాలేదు అన్నటువంటి. కాబట్టి నెతన్యాహు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.